Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Tuesday అంటే 18th August 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి, డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. ఒకసారి రేపు వచ్చేసి మనకి నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. బట్ బిఫోర్ దట్ ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం రెగ్యులర్గా చూసినట్టే, అండ్ దాని తర్వాత ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం అలాంగ్ విత్ డేటా బ్రేక్డౌన్. టీకే, యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యా, సో ఇది మనకి బేసిక్గా ఫ్రైడే రోజు సెషన్ క్లోజింగ్ ఉండే, అండ్ మనం డిస్కస్ చేసుకున్న అనాలిసిస్ ప్రకారం అండ్ లెవెల్స్ ఇన్స్టిట్యూషనల్ డేటా కూడా ఎలా ఉండింది అంటే, ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో అంటే క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంత బుల్లిష్ ప్రైస్ యాక్షన్తో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండే, అండ్ దేవర్ హోల్డింగ్కి మంచి బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉండే అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఐఎస్ ఒక సైడ్ వేస్ టు వెరీ నామినల్ క్వాంటిటీ బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకునండే, అండ్ అట్ ద సేమ్ టైం ప్రొప్రైటరీస్ కొంచెం పర్లేదు బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. టీకే, సో ఓవరాల్ మన వ్యూ వచ్చేసి బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్లిష్ అయితే పర్సనల్గా నేనైతే ట్రేడ్ చేయను అని ఎక్స్ప్లెయిన్ చేసినండే, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద డేస్ ఎవరైతే రీటైలర్స్ అంటే క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ వ్యూతో ఉంటే మనం నరకం చూస్తాం బేసిక్గా. టీకే, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద డేస్ వీళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు, అండ్ మనకి ఎప్పుడు కూడా ఇన్స్టిట్యూషన్స్ వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనం బిగ్ ప్లేయర్స్ ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని ఆ ఫుట్ ప్రింట్స్ని ఫాలో అవుతూ మనం ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాం కాబట్టి. టీకే, సో ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే బేరిష్ ఉన్నాయో, సో వివర్ డిస్కస్డ్కి ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది ఒక మంచి ఇంపార్టెంట్ జోన్గా అయితే డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇన్ కేస్ ప్రైస్ ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ప్రైస్ కిందికి వస్తూ ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ హై ప్రాబబిలిటీ బేరిష్ సినారియో అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇన్ కేస్ ప్రైస్ అనేది ఈ సైడ్ వే స్ట్రక్చర్ని బ్రేక్ డౌన్ చేస్తూ కిందికి వస్తూ ఉంటే మనం మీడియం ప్రాబబిలిటీ బేరిష్ సినారియో అని డిస్కస్ చేసుకున్నాం. టీకే, సో ఇది మనం డిస్కస్ చేసుకున్న లెవెల్. అండ్ బుల్లిష్ ఎందుకు వద్దు అనుకున్నామంటే ఎవరైతే క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బుల్లిష్ వ్యూతో ఉన్నారు, అండ్ ఎప్పుడైనా సరే ఇన్స్టిట్యూషన్స్ అనేటివి మనకి అగెయిన్స్ట్ ఉన్నప్పుడు వర్క్ అవ్వదు బేసిక్గా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైతే హయ్యర్ లెవెల్లో ప్రైస్ ఇట్లా గ్యాప్ డౌన్ అయ్యి కిందికి వెళ్తూ ఉంటే ఇది అసలు డేటాలో ఇంత ఇంటెన్సిటీ లేదు, ఇది కూడా అవాయిడ్ చేస్తామని డిస్కస్ చేసుకుంటే ఇన్ కేస్ మార్కెట్లో ఏదైనా సూపర్ డూపర్ హిట్ న్యూస్ వచ్చి డైరెక్ట్ గ్యాప్ అప్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే కూడా ఇది అవాయిడబుల్ డిస్కషన్ అని చెప్పుకున్నాం. ఇన్ కేస్ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి డౌ థియరీ వయలేషన్తో కిందికి వస్తూ ఉంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ లో ప్రాబబిలిటీ బేరిష్ సినారియో అని డిస్కస్ చేసుకున్నాం. టీకే, లో ప్రాబబిలిటీలో ఏం చేస్తాం 10-20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేసి ట్రై చేస్తాం కాబట్టి. టీకే, సో దిస్ వాజ్ ద సినారియో. అండ్ సేమ్ థింగ్ మనకి ఏం జరిగిందో మార్కెట్లో చూద్దాం. సో ఫస్ట్ క్యాండిల్ని ఒకసారి ప్లే చేసి చూపిస్తా సో దట్, అండ్ ఇది ఎప్పుడు కూడా నేను వాట్ వి కాల్ మనం ఏదైతే పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేస్తున్నామో, అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇది అయిపోయాక చెప్పట్లేదు, అండ్ మనం ఏదైతే గెస్ చేసినామో అది వర్క్ అయిందా లేదా అనే దానిపైనే ఫోకస్గా డిస్కస్ చేస్తూ ఉన్నాం. టీకే, సో మిమ్మల్ని ప్లాట్ చేసుకోమని చెప్పిన లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, సారీ ఛానల్ అనే సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ వాట్ వి కాల్ ఈ ట్రెండ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవే అనమాట. సో యా, క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ మనకి ఏం జరిగింది, అండ్ ఇంకా టాప్ వ్యూ నుంచి వచ్చినా కూడా క్లియర్గా తెలిసిపోతుంది ఇక్కడ ఏంటి అనేది. అండ్ మనం డిస్కస్ చేసుకున్న లెవెల్ ఏదైతే ఉండిందో, సపోజ్ నేను ఇక్కడ ఇంకొక కన్విక్షన్తో యాడ్ చేసి అయితే చూపిస్తా. సో లెట్స్ సీ ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఈ లెవెల్ కానీ యా, సో ఇంకొంచెం టాప్ నుంచి కూడా డ్రా చేసుకోవచ్చు, బట్ టీకే. సో ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఫస్ట్ క్యాండిల్లోనే మ్యాక్సిమం ట్రేడ్ అనేది అయిపోయింది. అండ్ దీన్ని ట్రేడ్ చేయాలంటే ఏంటి, మనం ఒక రిట్రేస్మెంట్ వరకైనా వెయిట్ చేయాలి కదా, అట్లీస్ట్ ఒక 50% రిట్రేస్మెంట్ ఆర్ ఈ సపోర్ట్ జోన్ ఏదైతే ఉందో ఇక్కడికన్నా ప్రైస్ రావాలి కదా. సో సేమ్ థింగ్, అండ్ ఏవైతే ఎల్ఓఎన్ లెవెల్స్ ఓవర్ నాయిస్ గ్రూప్లో ఇచ్చే అప్డేట్స్ అయితే ఉంటాయో మెయిన్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇచ్చిన. సో ఇన్ కేస్ మీకు ఈ అప్డేట్స్ అన్నీ యూజ్ అవుతూ ఉంటే ఎల్ఓఎన్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి, సో దట్ మీకు అడిషనల్ కన్విక్షన్ ఉంటుంది మార్కెట్లో. అండ్ సేమ్ వే ఏదైతే రిట్రేస్మెంట్ అన్నా రావాలి, అదర్వైజ్ ఈ క్యాండిల్ బ్రేక్ డౌన్ అవుతూ ఉంటే సో ప్రాపర్ రిస్క్ రివార్డ్ జనరల్గా 1:1 అలా చూసి ఎంటర్ అవ్వచ్చు. సో ఈ సేమ్ థింగ్ ఇదే అప్డేట్ చేసిన లెవెల్స్ ఓవర్ నాయిస్ కానీ మెయిన్ టెలిగ్రామ్ ఛానల్లో కానీ. టీకే, బికాజ్ నేను ఏదైతే చేస్తున్నానో అది కంప్లీట్గా స్టడీతోనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. బికాజ్ ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏం జరిగింది, ప్రైస్ మనకి ఫస్ట్ క్యాండిల్ జనరల్గా నేను ట్రేడ్ వద్దని చెప్తా ఉంటా, బట్
ఇక్కడ 50 MA బ్రేక్ డౌన్ అండ్ ఫార్మేషన్ చూడండి 100 MA 200 MA అండ్ ఏదైతే మేము మైనర్ EMA చూస్తామో ఆ స్ట్రక్చర్ కూడా కంప్లీట్గా బేరిష్ సైడ్ స్విచ్ అయ్యింది. సో దీన్ని బట్టి మేము బేరిష్ అనేది ఫిక్స్ అవుతాం. అండ్ ఏ లెవెల్ జనరల్గా ఈ 24,000 ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది స్ట్రాంగ్ అని ఎక్స్ప్లెయిన్ చేసి ఉండే అండ్ దీన్ని అందుకే థిక్నెస్ కూడా పెంచి చూపించినండి. టీకే, సో ప్రైస్ ఏం జరిగిందో చూద్దాం. అండ్ నెక్స్ట్ రిట్రేస్మెంట్ రాకుంటే ఏం చేయాలి, ఇది బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు మనకి 30 పాయింట్ స్టాప్ లాస్ దొరుకుతుందా లేదా ఈ లెవెల్కి చూసుకోవాలి. బికాజ్ ఇది ఏదైతే ఉందో ఇది కంప్లీట్ హార్లీ టైం ఫ్రేమ్లో ఫాల్స్ బ్రేక్ డౌన్ లాగా అనిపిస్తుంది అండ్ ప్రైస్ మల్టిపుల్ సపోర్ట్స్ తీసుకొని బ్రేక్ డౌన్ అయింది. ఇన్ కేస్ ఇక్కడ రెసిస్టెన్స్గా ఇది యాక్ట్ చేస్తే మనకి మంచి యూస్ఫుల్. అండ్ సేమ్ థింగ్ రిస్క్ రివార్డ్ టూల్ని ప్లాట్ చేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినుండే అండ్ చూద్దాం. టీకే, సో రిట్రేస్మెంట్ వచ్చింది అండ్ ప్రైస్ ఇంకా బ్రేక్ డౌన్ అయితే అవ్వలేదు. ఈవెన్ నెక్స్ట్ క్యాండిల్ చూసినా కూడా క్లియర్గా అర్థమైపోతుంది. సో బ్రేక్ డౌన్ చేసి ఇలా అనిపించింది అండ్ మీకు ఇక్కడ క్లియర్గా ప్లేస్ చేసి చూపిస్తా సో దట్ ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. బికాజ్ ప్రైస్ అనేది అసలు కంప్లీట్గా ఇక్కడ రిజెక్షనే తీసుకుంటామని తప్పితే ఏం లేదు. ఇన్ కేస్ మనం ఈ క్యాండిల్లో తీసుకున్నా అది ఈ క్యాండిల్లో మనం బేరిష్ ఎంట్రీ తీసుకున్నా కూడా బికాజ్ ఇక్కడ చూపించిన మీకు లెవెల్స్ ఓవర్ నాయిస్లో ప్లాట్ ఒక షార్ట్ రిస్క్ రివార్డ్ టూల్ని ప్లేస్ చేసి చూపిస్తా. సో మనకి ఎన్ని 27 పాయింట్స్ స్టాప్ లాస్తో మనకి ఎంత దొరుకుతుంది, అట్లీస్ట్ 1:1 కానీ 1:2 కానీ మనకి వస్తుందా లేదా చూడండి. ఆల్మోస్ట్ 1:2 1.94 ఆ రేంజ్లో ఉంది. టీకే, సో సేమ్ థింగ్. అండ్ ఇక్కడ ఎప్పుడైతే ఇది ప్లాట్ అవుతుందో 1:2 అచీవ్ అయిపోయింది అండ్ దిస్ ఈజ్ డన్. ఒకసారి మీకు ఏదైతే నేను మల్టిపుల్ థింగ్స్ని కంబైన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసినానో ఒకసారి చూపిస్తా బేసిక్గా మీకు. సో దట్ అంటే ట్రేడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది, అంటే విత్ ఇన్ ద షార్ట్ స్పాన్ ఇవి కంప్లీట్గా మెన్షన్ చేయలేము కానీ రిస్క్ రివార్డ్ టూల్ని ఇవన్నీ కూడా ప్లేస్ చేస్తే మీకే అర్థమవుతూ ఉంటుంది. సో యా, ఇక్కడ క్లియర్గా చూడండి ఎన్ని థింగ్స్ని మేము కన్సిడర్ చేసి మీకు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎడ్యుకేషన్ త్రూ బేరిష్ డేటా, ప్రైస్ యాక్షన్, ఈఎంఎస్ కిందనే ఉంది ప్రైస్ అనేది అండ్ మైనర్ ఈఎంఎస్ ఛానల్ బ్రేక్ డౌన్ అయింది అండ్ హారిజంటల్ సపోర్ట్ కూడా బ్రేక్ డౌన్ అయింది, ఇండికేటర్ కన్ఫర్మేషన్ కూడా ఉంది అండ్ క్యాండిల్ కన్ఫర్మేషన్ కూడా ఉంది. టీకే, సో వాల్యూమ్ ఇంకా 1-2 పాయింట్స్ ఉన్నాయి బట్ యా, సో ఇక్కడ క్లియర్గా చూడండి ఇండికేటర్ కన్ఫర్మేషన్ కూడా ఉంది. దాని తర్వాత ప్రైస్ అనేది 1:2 ఆ రేంజ్లో అయితే వచ్చింది. జనరల్గా మనం 80 to 100 పాయింట్స్ లేనిది అసలు ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయకుంటుండే ఎప్పుడు ఇంతకుముందు మార్కెట్ కండిషన్లో. బట్ ఎప్పుడైతే ఈ సిఏస్ వచ్చిందో క్లోజింగ్ ఆప్షన్ సెషన్ ఏదైతే ఉందో బేసిక్గా, సో ఈ సెషన్ తర్వాత ఏంటి అంటే మనకి ఎక్కువగా ఛాన్సెస్ అనేది దొరకట్లేదు. బికాజ్ లాస్ట్ క్యాండిల్ అప్ సైడ్ మూవ్ అవడం కానీ డౌన్ సైడ్ మూవ్ అవడం కానీ బేస్డ్ ఆన్ ఈ సిఎస్ అవుతుంది. కాబట్టి మార్కెట్లో ఏంటి అంటే 1:1 దొరికిందా ఆర్ 1:2 దొరికిందా మనకి మహాప్రసాదంలా తీసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏదైతే ఉందో జనరల్గా ఇదేంటి మనకి మీడియం ప్రాబిలిటీ అండ్ ఇక్కడ మనం జనరల్గా ఈ 20-30% ఆఫ్ ఆ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేసి తీసుకోవాలి. అండ్ ప్రైస్ ఎప్పుడైతే ఇక్కడికి రీచ్ అయిందో నేను కంప్లీట్గా చెప్పేసిన ప్రాఫిట్ బుకింగ్ జోన్ ఇది, దీన్ని ఎక్కువగా ఎగ్జాగరేట్ చేయకండి అండ్ డోంట్ వెయిట్ ఫర్ బిగ్ టార్గెట్స్ అనేది కూడా చెప్పేసిన. టీకే, సో ఇది మీకు ఎల్ఓఎన్లో చూసినా మెయిన్ ఛానల్లో చూసినప్పుడు కనిపిస్తుంది అనుకుంటా. టీకే, సో దీని తర్వాత చూద్దాం. అండ్ ప్రైస్ అనేది ఎందుకు పైకి వెళ్తుంది ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఆలోచించండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక సపోర్ట్ జోన్ అనుకున్నాం, ఇక్కడ ఏం జరుగుతుందో ఆలోచించండి. బాటమ్ సైడ్ విక్స్ వస్తూ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం మీరు వెళ్ళి హవర్లీ టైం ఫ్రేమ్లో మీకు క్లియర్గా ఒక హవర్లీ టైం ఫ్రేమ్లో చూపిస్తాను నేను మీకు, సో దట్ మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది డైవర్జెన్సెస్ పైన. సో ఈ జోన్లో ఉండే ప్రైస్ అనేది అండ్ ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకుంటే ప్రైస్ ఎక్కడ ఉందో చూడండి. సో దట్ ఇక్కడ చూడండి ఆర్ఎస్ఐ డైవర్జెన్సెస్, క్లియర్ డైవర్జెన్సెస్ ఉన్నాయి అండ్ ఇక్కడే ప్లేస్ చేసి చూపించినా కూడా మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది హార్లీ టైం ఫ్రేమ్లో. టీకే, సో యా ఇక్కడ క్లియర్గా డైవర్జెన్సెస్ ఉన్నాయా లేవా. సో ప్రైస్ ఏంటి అంటే అంతకు మించి వెళ్ళదు. సో ఈ 200 EM ఏంటి హార్లీ టైం ఫ్రేమ్లో అది ఫాల్స్ బ్రేక్ డౌన్ అవ్వాలి ఆ సినారియో కోసం. అందుకని ఈ ట్రేడ్ చేయాలా వద్దా అంటే ఎవరైతే చేయాలనుకుంటారో అట్లీస్ట్ లో ప్రాబబిలిటీ అంటే 10-20% ఆఫ్ ఆ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేసి చేయొచ్చు. టీకే, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇది బిగినర్స్కి హ్యాండిల్ చేయడం కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, ప్రైస్ పైకి వెళ్ళినట్టు ఉంటుంది, అన్ని థింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. బట్ కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే ఈజీగా కన్సిడర్ చేసుకోగలుగుతారు. అండ్ దీని తర్వాత ప్రైస్ మూమెంట్ చూడండి. ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి అని చెప్పాక చాలామంది ఏం చేస్తారంటే
ఈరోజు ఒక 2 to 3 మెంబర్స్ అట్లీస్ట్ ఈ లెవెల్ తర్వాత ఇంకా బ్రేక్ డౌన్ వెళ్తుంది అనుకున్నాం. ఎందుకు వెళ్ళలేదు అంటే అవి షేడ్ దిస్ అనమాట. హార్లీ టైం ఫ్రేమ్లో డైవర్జెన్సెస్ చూపించిన, అంటే ప్రైస్ లోవర్ లోస్ చేస్తూ ఉంది, బట్ ఆర్ఎస్ఐ మాత్రం జనరల్ లోవర్లోకి క్వైట్ ఆపోజిట్గా ఉంది. సేమ్ థింగ్ ఐవ్ ఎక్స్ప్లెయిన్. అండ్ కన్విక్షన్ కొంచెం ప్రైస్ యాక్షన్ పైన కొంచెం ఇంటర్నల్ నాలెడ్జ్ ఉంటే అది ఈజీగా అర్థమైపోతుంది. టీకే. అండ్ సేమ్ థింగ్ తర్వాత ప్రైస్ ఎక్కడికి వెళ్ళిందో చూద్దాం. ఠీకే. సో ఇది జరిగేది. అండ్ ఇక్కడ మనం ట్రేడ్ చేయొచ్చా అంటే 10 to 20% చేయొచ్చు, అంటే 10 లాట్స్తో చేసేవాళ్ళు 1 or 2 లాట్స్. ఠీకే. అండ్ ఇక్కడ 100 EMA ఉంది. అండ్ టాప్ నుంచి ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది ప్లాట్ చేస్తే క్లియర్గా ఇక్కడికి రెసిస్టెన్స్ జోన్ కూడా అనమాట. ఠీకే. సో దీని తర్వాత సేమ్ థింగ్ ఈ బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతున్నప్పుడే ఇక్కడ బేరిష్ ప్యాటర్న్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ దాని తర్వాత ప్రైస్ చూస్తే క్లియర్గా డిప్ వచ్చే వాట్ వి కాల్ మంచి ప్రాపర్ డిప్ అయితే వచ్చింది, బట్ సిఐఎస్ త్రూ వచ్చింది, దానికంటే ముందేం రాలేదు. అండ్ స్టిల్ నేను ఎవరైతే మెయిన్ ట్రేడ్ చేసి ఉంటారో ఈ ట్రేడ్ ఎవరైతే చేసి ఉంటారో ఇంకా ట్రేడ్ అవాయిడ్ చేయండి అని ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. అండ్ కేస్ ఎవరైనా ఈ బుల్లిష్ సిగ్నల్ చూసి ఎవరైనా చేసినా కూడా 1:1, 1:2 మళ్ళీ హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఒక ట్రేడ్ అయిపోయినా పర్లేదు, ఇన్ కేస్ 2 ట్రేడ్లు తీసుకున్నా పర్లేదు, థర్డ్ ట్రేడ్ అనేది ఎంత కన్విక్షన్గా ఉన్నా అవాయిడ్ చేయాలి. బికాజ్ ఇది అవాయిడ్ చేయడం వల్లనే మనకి ఫోమో అనేది పోతుంది. ఈ ఫోమో పోకుంటే ఏంటి అంటే ఎవ్రీడే 4 to 5 ట్రేడ్స్ చేస్తూ ఉంటాం. మనం మార్నింగ్ 1 or 2 ట్రేడ్స్లో సంపాదించిన క్యాప్చర్ చేసిన పాయింట్స్ అన్నీ కూడా ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి. ఠీకే. సో ఎప్పుడైనా సరే స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవ్వాలి, అదర్వైజ్ మనకి ట్రేడింగ్ లైఫ్ అనేది కొంచెం డిఫికల్టీ ఉంటుంది. సో దిస్ వాజ్ ద సినారియో. అండ్ ఇది కంప్లీట్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎందుకు మేము మల్టిపుల్ థింగ్స్ని కన్సిడర్ చేస్తాం, ఏ వేలో కన్సిడర్ చేస్తాం, అండ్ ఎలాంటి జోన్స్ని ఐడెంటిఫై చేయగలుగుతాం ఏంటి అనేది. ఠీకే. అండ్ ఇక్కడ మీరు ఓఏ చూసినా కూడా షిఫ్ట్ అవుతుంది అనమాట. అంటే ఎవరైతే వీళ్ళు షార్ట్ చేస్తారో వీళ్ళందరూ కూడా ఎగ్జిట్ అవుతారు అండ్ పుట్ రైటింగ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఠీకే. అట్లీస్ట్ మీరు ఇక్కడ 2 to 3 క్యాండిల్స్కి అబ్జర్వ్ చేసినా కూడా, ఈవెన్ మీరు సెన్సిబుల్కి వెళ్ళి చూసినా కూడా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఠీకే. యా. సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ రేపటి కోసం పొజిషన్స్ ఎలా ఉన్నాయో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓ షిట్. ఎన్ఎస్సి నుంచి బేసిక్గా ఏంటి అంటే ఎక్కువసేపు వాళ్ళ సర్వర్ పైన ఉంటే మన డేటా మనకి బేసిక్ యాక్సెస్ ఇవ్వరు వాళ్ళు. సో సేమ్ థింగ్ హ్యాపెండ్. ఠీకే. సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకుందాం ఏం జరుగుతుంది ఏంటి అనేది. అండ్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో బేసిక్గా వీళ్ళు కొంతమంది బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్న వాళ్ళకంటే ఎక్కువ మంది జనరల్గా సో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, బుల్లిష్ పొజిషన్స్ అనేటివి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో బుల్లిష్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఠీకే. సో ఓవరాల్గా వీళ్ళ వ్యూ ఏంటి అంటే బుల్లిష్ అనే చెప్పొచ్చు. మెజారిటీ ఆఫ్ రీటైలర్స్ అందరూ కూడా, అంటే క్లయింట్స్ అందరూ కూడా ఒక బుల్లిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇన్ కేస్ బేరిష్ మూవ్ వచ్చినా బుల్లిష్ మూవ్ వచ్చినా కూడా బేసిక్గా ఏంటి అంటే వీళ్ళు 1:1లో సాటిస్ఫై అవ్వరు, ఆర్ వీళ్ళు చేసేదంతా కూడా ఆప్షన్ బయింగ్ కాబట్టి సైడ్ వేస్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటే వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ సారీ, సో టాపిక్ డివియేట్ అయింది. బట్ ఓవరాల్ వ్యూ వీళ్ళది వచ్చేసి బుల్లిష్ అయితే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ యాక్చువల్గా చెప్పాలి అంటే వీళ్ళ పొజిషన్స్తో బ్లబ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు పొజిషనల్గా బేరిష్ ఉండొచ్చు, బట్ రేపటి కోసం మాత్రం ఇంటర్నల్గా వీళ్ళ పొజిషన్స్ని రీడ్ చేయడం, మైక్రో లెవెల్ వీళ్ళ స్ట్రాటజీస్ని రీడ్ చేయడం వస్తే వీళ్ళు కొంత సైడ్ వేస్ టు మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ సైడ్ వేస్ ఉన్నా కూడా వీళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. అట్లాంటి పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి, సెల్లింగ్లో ఉన్నారా, బయ్యింగ్లో ఉన్నారా, వీళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్ చేస్తున్నారు, ఎస్టర్డే నుంచి ఈ రోజుకి ఎలా షిఫ్ట్ అయ్యారు వీళ్ళు, ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొపరైటరీస్ యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద డేస్ ఎఫ్ఐఎస్ని ఫాలో అవుతుంటారు ప్రోస్ అనేవాళ్ళు. బట్ స్టిల్ రేపటి కోసం మాత్రం వీళ్ళ పొజిషన్స్తో బ్లబ్ చేస్తూ ఉన్నారు. ఈ నెంబర్స్ మ్యాచ్ అవుతాయి, బట్ కంబైన్డ్గా చూసినప్పుడు మీకు ఇది అర్థమవుతూ ఉంటుంది. బట్ వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ చూసినా, స్ట్రాటజీ చూసినా కూడా వీళ్ళు కొంత సైడ్ వేస్ టు మోడరేట్ బేరిష్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. అండ్ సేమ్ వ్యూతో వీళ్ళు ఉన్నారనమాట. ఠీకే. సో ఓవరాల్గా ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే క్లయింట్స్ రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో బుల్లిష్ ఉన్నారు. అండ్ ఎఫ్ఐఎస్ కూడా సైడ్ వేస్ టు మోడరేట్ బుల్లిష్ ఉన్నారు. అండ్ ప్రొపరైటరీస్ మాత్రం సైడ్ వేస్ టు మోడరేట్ బేరిష్ వ్యూతో అయితే ఉన్నారు. అండ్ డిఐఎస్ని మనం కన్సిడర్ కూడా చేయం. ఠీకే. సో ఓవరాల్గా వ్యూ అయితే పర్సనల్ వ్యూ జనరల్గా ఈ సైడ్ వేస్ అనే పాయింట్లోనే ఉంది. అండ్ ఇన్ కేస్ మన బేరిష్ చేయాల్సి వచ్చినప్పుడు ఫాల్స్ బ్రేక్అవుట్ కోసం చూడాలి. అండ్ బుల్లిష్ చేయాల్సి వచ్చినప్పుడు ఫాల్స్ బ్రేక్ డౌన్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఠీకే. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ లూజ్ అయ్యేది ఎవరు అంటే రీటైలర్స్. మీకు అది ఇలా కూడా చెప్తా. ఇన్ కేస్ రేపు హిట్ అయినా కూడా పర్లేదు, దట్స్ ఫైన్. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయాలనుకోవట్లేదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ క్లయింట్స్
సక్సెస్ పర్సెంటేజ్ అనేది నాకు తెలిసి 10-20 ఉంటుంది. ఇన్స్టిట్యూషన్స్తో అలైన్ అయి ఉంటే మనకి 80% ఉంటుంది. స్టిల్ 80% ఉంటే మనం ఛాంప్సా అంటే కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఎప్పుడైతే రిస్క్ రివార్డ్ని ఫాలో అవుతామో అండ్ ఎప్పుడైతే ఫోమోకి వెళ్ళకుండా ఓవర్ ట్రేడింగ్ని అవాయిడ్ చేస్తామో నిజంగా ఛాంప్స్ లానే ఉంటుంది. అండ్ ఎవరైతే రెగ్యులర్గా చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు సేమ్ కైండ్ ఆఫ్ సినారియోస్తో. టీకే, యా. సో రేపటి కోసం చూసే కంటే ముందు ఒకసారి మీకు 4 అవర్లీ వ్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ప్రైస్ ఏం జరుగుతోంది, సో మనకి జనరల్గా ఒక గ్యాప్ ఐడెంటిఫై చేసుకున్న, రిట్రేస్మెంట్ ఐడెంటిఫై చేసుకున్న, ఇక్కడ ఒక జోన్ ఉంది ఏదైతే గ్యాప్ ఉంది బేసిక్గా. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉండింది. అండ్ క్లియర్గా మెన్షన్ చేసుకుంటే ఇదంతా కూడా ఒక సపోర్ట్ జోన్ లానే ఉండింది. ప్రైస్ ఒకసారి బ్రేక్అవుట్ కైండ్ ఆఫ్ వచ్చింది, బట్ స్టిల్ రెసిస్టెన్స్ తీసుకుంది. ఇదంతా కూడా ఒక మంచి సపోర్ట్ జోన్గా ఉంది. దీన్ని ప్లాట్ చేసుకొని చూడండి అండ్ 15 మినిట్స్లో అడ్జస్ట్ చేయండి సో దట్ ఇట్లాంటి లెవెల్స్ అన్నీ కూడా ఫామ్ అవుతాయి ఫర్ టుమారో. అండ్ ఎప్పుడైతే ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉంటారో మనకి చాలా రోజుల నుంచి చెక్ చేస్తూ ఉన్నాం, ప్రోస్ కానీ ఎఫ్ఐఎస్ కానీ వీళ్ళు ఎప్పుడైతే అలైన్ అయ్యి ఉండరో అంటే సింగిల్గా బుల్లిష్ కానీ ఆర్ బేరిష్ వ్యూతో అలైన్ అయి ఉండరో ప్రైస్ ఎక్కువగా ఏంటి అంటే సైడ్ వేస్ ప్రైస్ యాక్షన్లో మనం చూసినాం. టీకే, సో రేపటికి కూడా ఏంటి అంటే ఐఎమ్ కన్సిడరింగ్కి ఇన్ కేస్ ఈ లెవెల్ అనేది ఒక మంచి జోన్గా అంటే ఒక ఇంపార్టెంట్ జోన్గా అయితే కన్సిడర్ చేస్తూ ఉన్నాం. ఇన్ కేస్ ప్రైస్ ఈ లెవెల్ నుంచి ప్రైస్ కిందికి వస్తూ ఉంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బేరిష్ సినారియో. టీకే, సో బికాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రొప్రైటరీస్ బేరిష్ ఉన్నారు అండ్ ఎఫ్ఐఎస్ బుల్లిష్ ఉన్నారు కాబట్టి సో ఎప్పుడైతే అలైన్ అయ్యి ఉండరో నేను మీడియం ప్రాబిలిటీ కిందనే కన్సిడర్ చేస్తా అండ్ నా 100% క్వాంటిటీని డిప్లాయ్ అసలు చెయ్యను. సో ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ప్రైస్ గ్యాప్ డౌన్ ఏదన్నా జరగవచ్చు బికాజ్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మార్కెట్లో 100 థింగ్స్ ఉంటాయి. మనం ఎప్పుడైతే వీళ్ళతో అలైన్ అయి ఉంటామో ప్రోస్తో కానీ ఎఫ్ఐఎస్తో కానీ సో అది చాలా సేవ్ చేస్తుంది మనల్ని. అండ్ ఇన్ కేస్ ఈ సైడ్ వేస్ ప్రైస్ యాక్షన్ బ్రేక్ డౌన్ వెళ్తూ కిందికి వెళ్తూ ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ లో ప్రాబబిలిటీ బేరిష్ సినారియో. అండ్ రేపు 1:1 దొరికిన ఆర్ ఈవెన్ సేమ్ ఈ రోజులోనే 1:2 దొరికిన హాయిగా ట్రేడ్ తీసేసుకొని రిలాక్స్ అయిపోయింది అండ్ ఈ సిఎస్ జంజాటంలో అయితే ఉండకండి. అండ్ యా, ఇన్ కేస్ ప్రైస్ ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసి ప్రైస్ పైకి వెళ్తా ఉంటే ఇది కూడా మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో. అండ్ ఎక్కడి వరకు అంటే జనరల్గా ఇది 1:1 వస్తే మహా గొప్ప, అదర్వైజ్ ఇన్ కేస్ 1:2 వచ్చింది సింగిల్ క్యాండిల్లోనంటే తీసేసుకొని ఎగ్జిట్ అయిపోండి బికాస్ బేరిష్ ప్రెషర్ కూడా ఉంది. ఎవరి నుంచి ఉంది, వీళ్ళు కూడా ఇంపార్టెంట్ కదా మార్కెట్లో, సో దీన్ని అర్థం చేసుకోండి. టీకే, అండ్ ఇన్ కేస్ లోవర్ లెవెల్స్లో డైరెక్ట్గా ప్రైస్ గ్యాప్ అప్ అయ్యింది ఈ లెవెల్లో అనుకుందాం, ఈ లెవెల్లో గ్యాప్ అప్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే ఇది కంప్లీట్గా మేమైతే అవాయిడ్ చేస్తాం. ఇన్ కేస్ డౌ వయలేషన్తో ప్రైస్ కిందికి వస్తూ ఉంటే ఇది కూడా లో ప్రాబబిలిటీ బేరిష్ సినారియో బికాస్ ఎవరైతే ప్రొప్రైటరీస్ ఉన్నారో వాళ్ళు బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ ఈ జోన్ వరకన్నా వస్తుంది అనేది పర్సనల్ వ్యూ బికాస్ వీ హ్యావ్ గాన్ త్రూ మెనీ ఫేజెస్. ఇట్లాంటి ఎక్స్పైరీస్ చాలా చూసినాం కాబట్టి సేమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా అండ్ రేపు కూడా మీరు చూస్తారు బేసిక్గా. టీకే, ఇన్ కేస్ డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అయ్యింది ఈ లెవెల్లో ఆర్ డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయ్యి ప్రైస్ ఇక్కడికి వచ్చింది అనుకుందాం, సేమ్ ఈ రోజులానే ఇట్లాంటి ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి 5 మినిట్స్లో మనకి డౌ థియరీ వైలేషన్ వచ్చింది అంటే ఇది కూడా లో ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో బికాజ్ ఎఫ్ఐఎస్ అనేవాళ్ళు ఏమున్నాయి వాళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా బుల్లిష్ పొజిషన్స్ ఉన్నాయి. అట్లీస్ట్ ఈ జోన్ వరకు అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా, అందుకని చెప్పి సేమ్ చెప్తున్నా. అట్లీస్ట్ ఈ జోన్ కాకుంటే ఈ జోన్ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బికాజ్ అట్లీస్ట్ 1 or 2 లాట్స్తో హోల్డ్ చేసి ట్రయల్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఒకసారి మళ్ళీ క్లియర్గా చెప్తా, ఈ లెవెల్లోంచి ప్రైస్ ఎప్పుడైతే కిందికి వస్తూ ఉంటుందో మీడియం ప్రాబబిలిటీ బేరిష్ సినారియో అండ్ ప్రైస్ ఇన్ కేస్ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తా ఉంటే మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో బికాస్ ఎఫ్ఐఎస్ బుల్లిష్ ఉన్నారు, ప్రోస్ బేరిష్ ఉన్నారు కాబట్టి. అండ్ హ్యూజ్ టార్గెట్స్ కోసం వేస్ట్ చేయాలా అంటే కాదు, 1:1 1:2 వచ్చేసిందా తీసేసుకొని బయటికి వెళ్ళిపోండి. ఇన్ కేస్ అది 1:5 పోయినా కూడా వదిలేయండి బికాజ్ ఈ 1:2 పోతుంది 5 పోతుంది అని ఎవ్రీడే హోల్డ్ చేయడం స్టార్ట్ చేస్తాం, మళ్ళీ లాసెస్ చూస్తూ ఉంటాం. ప్రాసెస్కి అలవాటు పడండి. ఇన్ కేస్ డైరెక్ట్గా ప్రైస్ గ్యాప్ డౌన్ అవుతే మనం ఏం చేయాలి, ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఇలాంటిది ఫామ్ అవుతే జనరల్గా లో ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో ఇక్కడ 10-20% ఆఫ్ అవర్ రెగ్యులర్ క్వాంటిటీ. అండ్ ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే ప్రైస్ గ్యాప్ అప్ అయ్యి ప్రైస్ డౌన్ సైడ్ వస్తూ ఉంటే ఇట్లాంటి సినారియో ఫామ్ అయ్యి ప్రైస్ కిందికి వస్తూ ఉంటే ఇది ఏంటి లో ప్రాబబిలిటీ బేరిష్ సినారియో.
ఇక్కడ కూడా 10-20%. అండ్ ఇక్కడ జనరల్గా చెప్పాలి అంటే 50-60%ని డిప్లాయ్ చేసి ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఎస్ఎల్ వస్తే పక్కా తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ లాంటిది వచ్చింది అంటే ఇంకా మనకు పండగ, యాక్చువల్గా మంచి ట్రేడ్ చేసుకోవచ్చు బేసిక్గా. టీకే. సో ఇది సినారియోస్ అన్నీ కూడా. ఇన్ కేస్ అర్థమవుకుంటే ఒకసారి వాట్ వి కాల్ మల్టిపుల్ టైమ్స్ వినండి ఈ జోన్ ఎందుకు ఇంపార్టెంట్ ఏంటి అనేది. అండ్ ఎప్పుడైనా సరే ఇన్స్టిట్యూషన్స్ అనేవాళ్ళు అంత ఈజీగా స్విచ్ అవ్వరు. సో వాళ్ళు స్విచ్ అవ్వాలంటే కొంచెం రీటైలర్స్ నుంచి స్ట్రాంగ్ రిస్ట్రిక్షన్స్ ఉండాలి, అంటే స్ట్రాంగ్ వాట్ వి కాల్ రెసిస్టెన్స్ అన్న ఫేస్ చేయాలి ఆర్ సపోర్ట్ అన్న ఫేస్ చేయాలి. అదర్వైజ్ వాళ్ళు అనుకున్న డైరెక్షన్లోనే మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ రెగ్యులర్గా మనం చూస్తూ ఉన్నాం కూడా. టీకే. యా. సో ఇది రేపటి కోసం మా పర్సనల్ ట్రేడ్ ప్లాన్. అండ్ ఇన్ కేస్ నేను ఏదైనా మిస్ చేసి ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి, పర్సనల్గా మెసేజ్ చేయడానికి ట్రై చేయండి, ఆర్ ఈవెన్ వాట్ వి కాల్ కమెంట్స్లో అయినా చెప్పండి, సో దట్ నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాం. అండ్ ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి, జనరల్గా ఇండికేటర్ వాడాలి అనుకుంటే ఏం కావాలి, జనరల్గా మీకు అలీజ్ బ్లూ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఇది ఓపెన్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇది వేరే అకౌంట్స్ కంటే కూడా 0 ఓపెనింగ్ ఛార్జెస్ ఉంటాయి. అండ్ బ్రోకరేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీకు ఇది లైఫ్ టైం యాక్సెస్ కావాలి క్లియర్గా అనుకుంటే ఏంటి అంటే ఓన్లీ థింగ్ అలీజ్ బ్లూ అకౌంట్ ఓపెన్ చేయండి. అండ్ మీరు అప్పుడప్పుడు ట్రేడ్ చేసినా సరిపోతుంది, లైఫ్ టైం ఫ్రీ యాక్సెస్. టీకే. అదర్వైజ్ నాకు మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఏంటి అంటే అట్లీస్ట్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కూడా ఉన్నాయి, ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూడండి, సో దట్ మీకు యూస్ఫుల్ అవుతే తీసుకోండి. అండ్ కోర్స్ డీటెయిల్స్ చాలామంది నేను చెక్ చేస్తూ ఉంటా, బికాజ్ నాకు మల్టిపుల్ స్క్రీన్ షాట్స్ పెడతా ఉంటారు, ఈరోజు ఇంత లాస్ అయినా ఇలాంటి కండిషన్స్లో ఎలా చేయాలి ఏంటి అనేది. సో నేను ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను అంటే జనరల్గా ఆ 5-15 మినిట్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా తప్పిస్తే ఎవరి కోసం కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయలేము. అదే మీరు కోర్స్ జాయిన్ అయితే మీరు లాసెస్ అందరి కూడా 10 lakhs అబవ్ ఉంటాయి, 15 lakhs అబవ్ ఉంటాయి. అండ్ కోర్స్ ఫీజు చూసుకుంటే మీకు ఎంత వెరీ బేసిక్ కోర్స్ ఫీజు ఉంటుంది, దీన్ని ఆఫ్ చేసుకోకుండా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అర్థం చేసుకోండి డేటా బ్రేక్ డౌన్ అండ్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. ఒక 1 వీక్కి ఒక టాపిక్ నేర్చుకున్నా కూడా అట్లీస్ట్ ఒక 6 monthsలో ఛాంప్స్ అవ్వచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనం టైం అండ్ ఎఫర్ట్స్ అనేది మ్యాటర్. సో దీన్ని అట్లీస్ట్ మీరు వాట్ వి కాల్ మీకు టైం ఉంది, ఒక ఓవర్ 3-6 monthsలో నేర్చుకోగలుగుతాం అనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో కోర్స్ డీటెయిల్స్ ఉన్నాయి, ప్లీజ్ గో త్రూ దోస్ డీటెయిల్స్. అండ్ ఇన్ కేస్ ఏదైనా అడిషనల్ సపోర్ట్ కావాలన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా పర్సనల్గా పింగ్ చేయండి. కానీ అన్నెసెసరీగా నేర్చుకోకుండా ఏవో నార్మల్ టిప్స్ కాల్స్ ఫాలో అవుతూ మీ డబ్బులు వేస్ట్ చేసుకోకండి, పర్సనల్ రిక్వెస్ట్. ఓకే. అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.